రాజధాని నిర్మాణానికి తుళ్లూరుని ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వం ఎదుర్కొన్న ప్రధాన సమస్య భూమిని సమీకరించడం. ఏటా 3 పంటలు పండే ఖరీదైన భూముల్ని రైతులు నష్టపోకుండా, ప్రభుత్వం మీద భారం పడకుండా సేకరించేందుకు ల్యాండ్ పూలింగ్ ను ముందుకు తెచ్చింది ఏపీ సర్కార్. రాజధాని నిర్మాణానికి సర్కారు చేపట్టిన భూ సమీకరణ ఎంత దూరం వచ్చింది? ఇది ఎప్పట్లోపల పూర్తి కానుంది? రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. వీటిలో భూములు అధికంగా తుళ్లూరు మండలంలోనే ఉన్నాయి. మండలంలో మొత్తం 70,000 ఎకరాల భూమి ఉండగా అందులో 22,000 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. 70,000 ఎకరాల్లో 20,000 ఎకరాలకు తుళ్లూరు, రాయపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. వీటిలో అరటి తోటలు, మాగాణి భూములు, మల్లె తోటలు, కూరగాయలు పండించే భూములున్నాయి. తుళ్లూరు మండలం భూముల మధ్యలో 5 లంక గ్రామాలున్నాయి. భూ సమీకరణ విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 30,000 ఎకరాల భూమిని సమీకరించేందుకు సిఆర్డీఏ కృషి చేస్తోంది. అధికారులను టీంలుగా ఏర్పాటు చేసి గ్రామాల్లో భూ సమీకరణ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు 20,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రస్తుతం మంత్రులు ఈ ప్రాంతాల్లో పర్యటించకపోయినా ప్రక్రియ సాఫీగా సాగిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం మిగతా దేశంలో ఎక్కడా కూడా నిర్బంధంగా ల్యాండ్ పూలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి తప్పితే రైతుల యొక్క సహకారంతో ఎక్కడా కూడా చేయలేదు. మొట్టమొదటిసారి చట్టంలో రైతుల యొక్క విల్లింగ్నెస్ తీసుకుని చేయాలన్న ఉద్దేశంతో ఈ చట్టం రూపొందించడం జరిగింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రైతుల్ని కలుపుకుని వెళ్లే ఈ ప్రక్రియ అంతా కూడా చేపట్టడం జరుగుతుంది తప్పితే ఎవరినో ఒకరిని బలవంతంగా చేసేటటువంటి ప్రక్రియ కాదు. భూ సమీకరణకు సంబంధించి విధి విధానాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోపు రైతులు అంగీకార పత్రాలు ఇవ్వాలని సిఆర్డీఏ చట్టం చెబుతోంది. కొన్ని గ్రామాల్లో ఎదురవుతోన్న ఇబ్బందుల కారణంగా అధికారులు అన్ని గ్రామాల్లోనూ ఒకేసారి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. భూమిని సమీకరించాల్సిన గ్రామాల్ని 26 యూనిట్లుగా చేసి నోటిఫికేషన్లు ఇస్తున్నారు. గ్రామాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజుల గడువు ఉంటుంది. గడువు ముగిసేలోగా మొత్తం రైతులందరూ అంగీకార పత్రాలు ఇవ్వాలి. 10 గజాలు మామూలుగా ఇక్కడను, కమర్షియల్ దగ్గర 200 గజాలు, మామూలుగా ఈ జరీపోలకం 300 గజాలు కమర్షియల్ దగ్గరను, మామూలుగా 10 గజాలు అది ప్రకటించారు. మాకు సీఎం గారు చూసింది మాకు బాగానే ఉంది. దీనివల్ల మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మాకు చాలా మార్పు వచ్చింది. మాకు అరెకరం ఉంటే అరెకరం అమ్ముకుంటే అప్పులు తిరిగే కాదు. ఇంతకుముందు ఇవాళ అవసరం అయితే అరెకరం తోడు అటు వెళ్ళి మళ్ళీ పొలాలు కొనుక్కుంటున్నాం. ఈ అప్పులు తీసుకొని అటు పోయి మళ్ళీ పొలాలు కొనుక్కుంటున్నాం. కొన్నాము. అటు 9 నుంచి 15 లక్షలు, ఒక 10 లక్షలు అటు కొన్నాం. రాజధాని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం గ్రామాల్లో భూసేకరణ వేగంగా జరుగుతూ ఉంటే జరీబు భూముల్లో కొంత మందకొడిగానే సాగుతోంది. పరిహారం పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వెలువడుతుందేమోనన్న ఆశతో ఇక్కడి రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు నేలపాడు గ్రామంలో అత్యధికంగా 36% భూములకు సంబంధించి అంగీకార పత్రాలు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. ఉండవల్లి, పెనుమాక, రాయపూడి, కృష్ణాయిపాలెంలో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చేది లేదని చెబుతున్నారు. మాయే ఇదే దేశాలు పోతున్నాయి. ఉల్లిపాయలు కానీ, దొండకాయలు కానీ, ఖమ్మం వెళ్తున్నాయి దొండకాయలు, హైదరాబాదు, ఇటు తిరుపతి ఇవన్నీ వెళ్తున్నాయి. కూరగాయలు, ఉల్లిపాయలు కూడా అట్టనే వెళ్తున్నాయి ఇదే దేశాల్లో. ఇవే మళ్ళీ రేపు కొనుక్కోవాలంటే కిలో 500 పెట్టి కొనుక్కోవాలంటే కూలి చేసుకునేవాడు ఒకడు కొనలేరు, బతకలేరు. ఈ 2 ఊళ్ళు మమ్మల్ని వదిలిపెట్టితే బాగుంటుందంటే కోరుకుంటున్నాను. సో భూమి మట్టికి సెంటి భూమి కూడా ఇవ్వండి, పేనాలని ఇస్తాం కానీ సెంటి భూమి ఇవ్వము. ల్యాండ్ పూలింగ్ కింద సర్కారు సేకరించే భూమికి రైతులకు ప్యాకేజ్ ప్రకటించింది. దీని ప్రకారం పట్టా భూముల్లో మెట్ట భూములకు రెసిడెన్షియల్ 1000, వాణిజ్య ప్రాంతాల్లో 200 గజాలు చొప్పున అభివృద్ధి చేసిన భూమి ఇస్తారు. ఇక జరీబు భూముల విషయానికొస్తే రెసిడెన్షియల్ 1000, వాణిజ్య ప్రాంతంలో 300 గజాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అసైన్డ్ భూముల్లో మెట్ట భూములకు నివాస స్థలాల కింద 800, వాణిజ్య స్థలం కింద 100 గజాలు ఇవ్వనున్నారు. అసైన్డ్ జరీబు భూముల్లో రెసిడెన్షియల్ 800, వాణిజ్య ప్రాంతాల్లో 200 గజాలు చొప్పున కేటాయిస్తున్నారు. డబ్బు రూపంలో మెట్ట భూములకు ఏటా 30,000 రూపాయలు, జరీబు భూములకు ఏటా 50,000 రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా 10% పెంచుతారు. భూములు ఇస్తూ అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులకు 9 నెలల్లో ధ్రువపత్రాలు అందజేస్తామని సిఆర్డీఏ చెబుతోంది. భూములివ్వని ప్రాంతాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. మన దేశంలో కనుక చూసినట్టయితే ప్రణాళిక ప్రకారం నిర్మించిన నగరాలు 4-5 ఉన్నాయి. అవి చండీగఢ్, భువనేశ్వర్, నయా రాయ్పూర్. ఇవి మాస్టర్ ప్లాన్ ప్రకారం కట్టారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఇదే స్థాయిలో ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన. అందుకే సింగపూర్ నుంచి నిపుణులను తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మరి పరిపాలన, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక విభాగాల్లో 100 ఏళ్ల భవిష్యత్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని లక్ష్యంగా ముందుకు పనిచేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆశయం ఘనంగానే ఉన్న ప్రస్తుతం భూ సమీకరణ స్థాయిలోనే ప్రస్తుతం సమస్యలు కనిపిస్తున్నాయి. రాజధాని మా ప్రాంతాల్లో రావటం సంతోషమే అంటున్న రైతులు భూములు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రాజధాని గ్రామాల్లో భౌగోళిక స్వరూపమే కాకుండా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, జీవన విధానం కూడా సమూలంగా మారిపోనున్నాయి.